వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, కొంతమంది మీ విషయంలో లిమిట్ దాటే ప్రయత్నాలు చేస్తున్నారు, హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ మీ గురించి, అండ్ అలాగే ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. స్ఫటిక ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, ఎవిలై, ఓకేనా. అండ్ ఎస్, మీరు నిలబడ్డారని అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు, ఓకేనా. కర్మ రీడింగ్ అండి, ఏంటా కుట్ర, ఎవరు చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, ఏంజల్ ఏం చెప్తున్నారంటే స్టాండ్ యువర్ గ్రౌండ్ అంటే మీ ముందు వాళ్ళు చాలా అతి చేస్తారు, చాలా ఎక్కువ చేస్తారు. మీకు కోపం అంటే కోపం వచ్చేయాలి, మీకు కోపం వచ్చి వాళ్ళ మీద అరవటమో మీరు ఏదో ఒకటి చేయటమో చెయ్యాలి. అదే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది అదే. మీరు వాళ్ళతో గొడవ పడడమే వాళ్ళకి కావాలి, ఓకేనా. ఎందుకంటే మీరు గొడవ పడ్డారనుకో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, తిరగబడడానికి ఇంకో అవకాశం ఉంటుంది అని, ఓకేనా. వాళ్ళు మీరు ఏంటి అంటే మీరు ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులలాగా మీరు చెట్టు అలాగే వేళ్లను కూడా చూడగలుగుతున్నారు, ఓకేనా. చెట్టుని చూసి అంచనా వేయట్లేదు, ఓకేనా. ఇప్పుడు ఏంటి అంటే మీకు తెలుసు మీరన్న మాట అనేది ఎంత డెప్త్, అండ్ అలాగే మీరు చేస్తున్న పని ఎంత డెప్త్, అండ్ అలాగే మీరు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మహావృక్షమా, లేదంటే గాలికి గట్టిగా గాలి వేస్తే పడిపోతారా, లేదంటే వరదొస్తే కొట్టుకుపోతారా అనేది మీకు తెలుసు. సో మీకు ఇదంతా తెలిసినప్పుడు మీరు ఎందుకు ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు? స్టాండ్ యువర్ గ్రౌండ్స్, మీరు పీస్ఫుల్గా ఉండండి, ఓకేనా. ఏంటి అంటే కొన్ని గాలి వాటంలాగా వీస్తూ ఉంటాయి, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతారు, ఓకేనా. ఇందులో ఇది కేవలం ఒక ఉమెన్ చెప్తున్నారు, ఓల్డ్ ఉమెన్ అండి. తను మొబైల్ ద్వారా నెట్వర్క్ యాంటీనాస్, ఓల్డ్ ఉమెన్ యాంటీనాస్ ఉన్నప్పుడు తను మీ గ్రాండ్ పేరెంట్ లేదంటే వాళ్ళని మీరు చూశారు, వాళ్ళతో మీరు మాట్లాడారు, వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళేవాళ్ళు, పిల్లలిద్దరు. సో టేక్ యాజ్ రీజనెట్ అండి, ఇది ఒక సైను. అండ్ వాళ్ళకి సన్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఇప్పుడు ఫాదర్ ఏజ్లో ఉన్నారు, ఓకేనా. అందరికీ హోమ్ లైఫ్ ఉంది కానీ ఉండడానికి ఎవరికి ఇల్లు లేదు, ఇది ఒక సైన్ అండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే రెండు స్తంభాలుగా ఉండాల్సిన వాళ్ళు, తల్లికి రెండు స్తంభాలుగా ఉండాల్సిన వాళ్ళు, అండ్ అలాగే వీళ్ళు స్తంభాలుగా నిలబడి ఇంటిని నిలబెట్టాల్సిన వాళ్ళు, ఓకేనా. వాళ్ళు మీ విషయంలో క్రియేట్ చేయడానికి చూస్తున్నారు, వాళ్ళ హద్దు, వాళ్ళ లిమిట్ అనేది క్రాస్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ డివైన్ యొక్క ఇన్హెరిటెన్స్ ఉందండి, కరెక్ట్గా ఏంటి అంటే డివైనే వాళ్ళని మీ దాకా రానివ్వట్లేదు, ఓకేనా. మీ దారి అటు, ఓకేనా, మీకు ఇటు దారి లేదు, మీ దారిని మార్చుకోండి, మీ దారి అటు సైడ్ వెళ్ళాలి. లేదు అంటే మీరు ఇలాగే మీ యొక్క లిమిట్ దాటాలి అని అనుకుంటే నా చేతిలో ఉన్న స్వాడ్ ఏదైతే ఉందో దానిని నేను వాడాల్సి వస్తుంది, తర్వాత మీ గురించి నిజాలు తెలియవచ్చు, లేదంటే ఏమైనా జరగచ్చు అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్తున్నారండి. ఎవరైతే ముందు ఎగరాలి అనుకుంటారో వాళ్ళైతే గాలిలోనే ఉంటారు, ఓకేనా. అంటే వాళ్ళు వచ్చే దారిలో వాళ్ళు స్లిప్ అవడం కానీ, స్టెప్స్ దగ్గర స్లిప్ అవడం కానీ, లేదంటే వెహికల్ స్లిప్ అవడం కానీ జరుగుద్ది. మీకు మాత్రం సెల్ఫ్ కేర్ లేకుండా అయితే చేయలేరండి ఖచ్చితంగా. అండ్ అలాగే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ అండి ఒక ఫెమినన్ ఎనర్జీకి ఆఫర్ ఇచ్చారు, ఒక మేల్ పర్సన్ ఆఫర్ ఇచ్చి, ఇక్కడ మేలు ఫెమినన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ అలాగే వైఫ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఆఫర్ తీసుకున్న వాళ్ళు సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ ఆర్ డైవర్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరి జీవితాలు తలకిందులు చేసేసుకున్నారండి. మీ ఇంటికి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటారు, మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. మీ ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రైట్ సైడ్, వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకు ఫైనాన్షియల్గా పర్సనల్ లైఫ్లో ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి అని చెప్పి ట్రై చేశారనమాట. 100కి 100% ఇద్దరు విషయంలో మిస్ అవ్వకూడదు అని చెప్పి ఒక మేల్ పర్సన్ కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలిచారు, ఒక ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారు, ఒక వెలిగిపోతున్నారు, ఒక పక్కన సూర్యుడు, ఇంకో పక్కన పంట పచ్చదనం, ఎమోషనల్గా చాలా స్ట్రాంగు,
అండ్ మీకు ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా మీరు మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి మీరు ఒక స్టార్లా ఉన్నారు కాబట్టి అందరి ముందు మీ పరువు తీసేయాలి అని చెప్పి అనుకున్నారు. ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారు కానీ అవకాశం లేదండి. నిలబడకుండా చేయాలనుకుంటున్నారు కానీ అసలు అవకాశమే లేదు వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకి టోపీ పెట్టడానికి చూస్తున్నారు, అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇద్దరికీ కూడా అవకాశం లేదు, రైటు లెఫ్ట్ న్యూ బిగినింగ్ కోసం అలా చూస్తూ ఉన్నారు. ఓకేనా, ఏంజిల్ చెప్తున్నారు మీరు వెళ్ళాలనుకున్న దారి కరెక్ట్ కాదు, దానివల్ల మీ జీవితం తలకిందులు అయిపోతుంది. చెయ్యి అనేది వాడకముందే చెయ్యి అనేది లేదా వేయకముందే చెయ్యి అనేది కౌంట్ చేయకముందే చెయ్యి కర్ర రెండు కూడా ఇరిగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేయాలనుకుంది కూడా అంతే విపరీతమైన పని. ఓకేనా, గూఢచారులండి వాళ్ళు. మేఘాలు మబ్బుల్లో తేలుతున్నారు, గాలిలో ఎగరాలనుకుంటున్నారు, రెడీగా స్టిల్ పెట్టుకుని ఉన్నారనమాట. ఓకేనా, యాక్షన్ అనగానే వాళ్ళు ఎగరాలి అన్నట్టుగా ఆ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, చిన్న చేప మీద ఎగరమని, లేదా మీ ఇంట్లో చిన్నవాళ్ళ మీద ఎగరమని డబ్బులు ఇచ్చారంట. 6 ఈజ్ అ సిగ్నిఫికెంట్. పిఎస్లో పులి స్టాప్ పెట్టేయాలి చిన్న సన్ కొడుక్కి, లేదంటే చిన్న ఎవరైతే సన్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత సంతకం పెట్టి ఇచ్చేసుకోవచ్చు అనే ఐడియా. ప్రయత్నం మిస్సింగ్ అండి. ఇచ్చే వాళ్ళకి 5గురు జోలికి వచ్చారు అంటే ముందు వాళ్ళకి ఇవ్వడానికి కూడా హ్యాండ్ ఉండదు, తొక్కేయడానికి లెగ్ ఉండదు. ఓకేనా, వేగంగా అంటే వేగంగా అనుకుంది జరగదండి. ఇది ఒకరి విషయంలోనో నైబర్ ఒకరి ఇన్వాల్వ్మెంటో కాదు, దీని ద్వారా కుటుంబ సమేతంగా కుటుంబాన్ని మొత్తాన్ని, ఇంట్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీస్ అందరి జీవితాలని అల్లకొల్లోలం చేసేసి, కుటుంబానికి ఇంకా కీర్తి ప్రతిష్టలు లేకుండా చేసేసి అందరిలో అల్లరి చేయాలి అనేది వారి ఆలోచన. దీనికి అమ్మవారి పర్మిషన్ లేదు. చాలా స్ట్రాంగ్గా చెప్పారు, మీ జోలికి రావద్దు అని, వస్తే మామూలుగా ఉండదని కూడా చెప్పారు. ఓకేనా, ముందు రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు అసలు. మేము మీ దాకా రావాలంటే మీరు నిత్యం ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఓకేనా, ఎస్ మీరు అనుకుంది కరెక్టే. వాళ్ళ గురించి నిజాలు కూడా తెలిసాయండి. పలానా వాళ్ళు పలానా విషయంలో మీకు అగెనిస్ట్గా ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసింది. ఇక్కడ మీ ముగ్గురిని చూపిస్తున్నారు కానీ తర్వాత ముగ్గురిని కూడా పులి స్టాప్ పెట్టాలనుకుంటున్నారు అన్న విషయం కూడా కనిపిస్తుంది. ఒక ఫెమినైన్ ఎనర్జీ చూస్తుంది, తనకి తెలిసింది అన్న విషయం ఇంకో మేల్ పర్సన్కి కూడా తెలిసింది. ఓకేనా, నలుగురిని ఆపడానికి అసలు ఛాన్స్ లేదండి. ఏసీ ఇద్దరు విషయంలో స్వాడ్ ఎస్ క్రియేట్ అయితే చేయలేరు. మనీ రొటేషన్ చేస్తున్నారంటే ఇద్దరు మేల్ పర్సన్స్ వెన్నుపోటు వేయడం కోసం. ఇద్దరిని మీరు పని చేసుకుంటున్నారు, నిలబడిపోతున్నారని మీ పనిని ఆపడం కోసం వెన్నుపోటు వేయాలనుకుంటున్నారు. బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. స్ట్రాంగ్గా ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకోవడంలో బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి అనుకుంది జరగలేదండి. వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్సే లేదు. ఒంటి కాలు మీద వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని చూస్తున్నారంట. ఓకేనా, కుటుంబ సమేతంగా పడవని తలకిందులు చేసేయడానికి మీరు ఒక అస్త్రము, లేదంటే మీరు ఒక చిన్న చేప అని అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళే ఇంకొకరి యొక్క మేకపిల్లండి. వాళ్ళని ముస్తాబు చేసి మీ దగ్గరికి పంపారు కానీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకేనా, యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అని దీని గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. తలదించుకునేలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అదైతే జరగదండి. ఓకేనా, యు ఆర్ ప్రొటెక్టెడ్, హెవీలీ ప్రొటెక్టెడ్. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే 666 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.